భర్తని భార్య గ్యారంటీగా ప్రతిదీ అడుగుతుంది. ఏదేని తోటలో కూడా దేవుడే స్వయానం చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీ బ్రతుకు దినములని నువ్వు చెమటగార్చి ఆహారం తీసుకొచ్చి పెట్టాలి. ఎవరికి? నీ భార్యకి, నీ పిల్లలకి. కుటుంబాన్ని జరపవలసిన బాధ్యత ఎవరికి ఉందంట? భర్తకు ఉంది. మరి పౌలు గారు కొరింథీ రాసిన సంఘంలో ఈ మాట ఎందుకు రాశాడు? స్త్రీని ముట్టుకునుట పురుషునికి మేలు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ బాధ్యతలని నాకు వద్దు అనుకున్నోడు పెళ్లి చేసుకోకుండా గమ్మున ఉండాలని అర్థం. అంతేగా? స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలమ్మా. అంటే ఈ బాధ్యతలన్నీ నాకెందుకు, ఈ తలనొప్పి అంతా నాకెందుకు, ఒక ముద్ద తిని ఏడో మెట్ల కిందో బజార్లోని పడుకుంటే అయిపోద్ది కదా అనుకున్నోడు మాత్రం పెళ్లి చేసుకోకూడదు. స్తోత్రం చెప్పండి. పెళ్లి చేసుకోవాలా అనుకున్న మగోడు గ్యారంటీగా భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని గ్యారంటీగా ఏం చేయాలి? ఏలాలి.